గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలను లేనే లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వాడు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతున్న ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తూ ఉంటున్నారు. మీ ఉడతూపులకి చెంతకాలు రాలేవు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడతారు. మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అది నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓతకొస్తాగి నా కొడకల్లా. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. మమ్మల్ని కలకొద్దు. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గుండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవానికి మంచి జరగకపోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించలేక మేము సిద్ధంగా ఉన్నాం. పులక్రీస్తు మహారాజుకి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. చెప్తున్నాను, అలా క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులది. అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ ఆల్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు. వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి. ఏ వైపు నుంచి వచ్చి ఎవరు దాడి చేస్తాడో తెలియదు. గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ పాస్టర్లను మీరే కాపాడుకోవాలా. పాస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి. చేతులెత్తి చెప్తా ఉన్నా, ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దైవజనులతో కలిసి ఏం చేయాలి అన్న కార్యాచరణ ప్రకటిస్తాం. కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం, కుటుంబానికి న్యాయం. అభిషేకించబోతున్నారు.
మెట్రోపాలిటన్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ మా పేరు భారతదేశం అనేది శాంతికి ప్రతీక, దేశంలో సమానత్వం అనేది ఉన్నది. అంతేకాకుండా ఇది లౌకిక రాజ్యం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు క్రైస్తవ దేశాల్లో చాలా సంతోషంగా సమానత్వంతో ముందుగా ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి పంచాలు అన్నయ్య కొండని అని చాలా మంచి వ్యక్తి అండి కనుక అజయబాబు ఇలాగో ఏదో ఒక రోజు పిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా, పిండి అరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా, అలాంటి సైనికులు ఇతరంలో చచ్చిపోతున్న సంఘాల కాపు నాకేమైనా లేదు. నేను చెప్తా ఉన్నాను, రాజమండ్రిలో ఉన్నాను, పక్కనే కానీ